నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడు ఊరు కుమారుడు అయిన బెసలేలు అను పేరు గల ఒకనిని పిలిచి తిని. దేవుని పని చేయబడుటకు ఒక వ్యక్తి దేవుని చేత పిలవబడాలి. గుర్తుపెట్టుకోండి, బెసలేలు దేవుని చేత పిలువబడెను. దీనిలో బెసలేలు పాత్ర లేదు. బెసలేలును కనిన తల్లిదండ్రుల పాత్ర లేదు. బెసలేలును ఒక పని నిమిత్తము దేవుడు ఈ లోకానికి పంపాడు అంటానికి నేనే అతనిని పిలిచి తిని అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని తాత పేరు, తండ్రి పేరు రాశాడు. హూరు అను వ్యక్తి యొక్క మనుమడు, ఊరు అను వ్యక్తి యొక్క కుమారుడు. ఇది బెసలేలు యొక్క 4 fathers names were written. ఎవరు ఈ హూరు? అహరోను, హూరు ఇద్దరు కూడాను ఇజ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేకీయుల మీద మోషేను ఒక ఎత్తైనటువంటి రాయి మీద కూర్చుండబెట్టి ఆకాశము వైపు చేతులు పైకెత్తి ఉంచారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ గెలుస్తున్నాడు. అది గమనించినటువంటి అహరోను, హూరు ఇద్దరు మోషేకు సపోర్టింగ్ హ్యాండ్స్ ఇచ్చి నిలబడ్డారు. ఎ ప్రేయర్ వారియర్, ఎ పార్ట్నర్ ఇన్ ద విక్టరీ. హూరు సామాన్యుడు కాదు, విశ్వాస వీరుడు. అతని కుటుంబంలో అతని మనమణ్ణి పిలిచాడు దేవుడు. అద్భుతం కదా దేవుని వాక్యం, ఆశ్చర్యం. సహోదరుడా, సహోదరి, దేవుడు బెసలేలును పిలిచాడు. పిలిచిన దేవుడు అతనిని ఎక్విప్ చేశాడు. దేవుడు ఒక పని కొరకు ఒక మనిషిని నియమించుకున్నప్పుడు అతనిలో అద్భుతమైనటువంటి సామర్థ్యాలను ఉంచుతాడు. అతడు ఏ పని చేయవలనో ఆ పని చేయుటకు కావలసిన సంపూర్ణమైన సామర్థ్యము అతని హృదయంలో ఇన్బిల్ట్ గా ఉంచుతాడు. నేను ఇవాళ బైబిల్ కామెంటరీ చేస్తున్నాను. తెలుగు భాషలో 20 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి తెలుగు కామెంటరీ భారతీయ ప్రధాన భాషలోకి తీసుకొస్తున్నాను. ఇది నా హృదయంలో ఇన్బిల్టెడ్ గిఫ్ట్. దేవుడు నాలో ఈ గొప్ప వరాన్ని ఉంచాడు, వాక్యాన్ని చెప్పే వరాన్ని. అందుకనే ప్రపంచంలోనే అత్యధికమైన ఎక్కువ ప్రసంగాలు టెలివిజన్ ద్వారా నేను చేయగలిగాను. దీర్ఘకాలం 20 ఏళ్లుగా నేను చేస్తూనే ఉన్నాను. It is the gift built in me. The efficiency, the potentiality is in me. God kept that. దేవుడు పెట్టాడు దాన్ని లోపల. అలాగే ప్రతి దైవ సేవకుడిలో వారి నిమిత్తము దేవుడు నియమించిన పని కొరకైనటువంటి సామర్థ్యాన్ని లోపల పెడతాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదా, నీవు భాగ్యము కలుగు చేసుకునేటట్లు నీ హృదయమునందు సామర్థ్యాన్ని ఉంచాడు దేవుడిని. కనుక దేవుడు బెసలేలు యొక్క హృదయంలో ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని ఉంచాడు. దేవుడో తెలుసా? విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతో వెండితో ఇతరుతో పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకమును సమస్త పనుల నేర్పు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే చేసి ఉన్నాను. గుర్తుపట్టండి విశ్వాసులారా, దేవుడే చేశాడు బెసలేలును జ్ఞానపూర్ణునిగా, వివేకపూర్ణునిగా, విద్యాపూర్ణునిగా, నేర్పు కలిగిన వానిగా, ఆత్మపూర్ణునిగా దేవుడే చేశాడు. దేవుని సేవ దేవుడు చేయించుకుంటాడు. దేవుడు తన కృప చేత కష్టపడుతున్నాడు మనిషినందు తన పని చేయించుకోవటానికి.
మానవుడు ఏ విధంగానూ దేవుని పని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు కాడు, సరిపోయిన వాడు కాడు. ఇండివిజువల్గా తన వ్యక్తిగతంగా దేవుని సేవను అతడు ఎన్నడూ చేయలేడు. దేవుని శక్తి చేత మాత్రమే చేయగలుగుతాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. వారిని దైవాత్మ పూర్ణునిగా చేశాను. స్పిరిట్ ఫిల్డ్, నాలెడ్జ్ ఫిల్డ్, విజ్డమ్ ఫిల్డ్, స్కిల్ ఫిల్డ్. చూడండి ఇందులో ఎన్ని అద్భుతాలను దేవుడించాడు హృదయంలో. కానీ వెలుపట నాణ్యత, వెలుపట నిపుణత, వెలుపట జ్ఞాన ప్రదర్శన చేస్తున్నాడు అంటే లోపట దేవుడు ఆ సామర్థ్యాన్ని నిండుగా ఉంచాడు గనుక. అసలు నేను థియలాజికల్ ఎడ్యుకేషన్ ఉన్నవాడిని కాదు. వేదాంత విద్య నాకు ఎప్పటికీ అబ్బలేదు. నేను వెళ్ళలేదు కళాశాలకి. కానీ బైబిల్ని ఆది కాడి నుంచి ప్రకటన వరకు పారాయణంగా చెప్పేశాను. ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్డ్ ఇన్ మీ. నాలో దేవుని ఆత్మ పనిచేసి ఈ కార్యాన్ని పూర్తి చేశాడు. ఇప్పటికీ నేను వాక్యం చెబుతున్నప్పుడు నా ప్రతి థాట్ ఆయన నుంచే వస్తుంది, అది నాకు తెలుసు. ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇన్స్పిరేషన్లోంచి వస్తుంది, అది నాకు తెలుసు, నా అనుభవం అది. ప్రతి మర్మము యొక్క వివరణ ఆయన బయలుపరచడం వలన వస్తోంది, అది నాకు తెలుసు. ఇట్స్ నాట్ ఫ్రమ్ మై మైండ్, ఇట్స్ ఫ్రమ్ మై స్పిరిట్. త్రూ ద హోలీ స్పిరిట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. పరిశుద్ధాత్మను వలన నా ఆత్మలో ఈ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను. సోదరుడా, సోదరి, ఆనాడు బెసలేలును పిలిచాడు, ఈనాడు నన్ను పిలిచాడు, ఇవాళ నిన్ను పిలుస్తున్నాడు. God wants the people who are willing to work for him. దేవుడు కొరకు పని చేసేవారి కొరకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. 7వ వచనం, 6వ వచనం, నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. పరిచర్యలో జాయింట్ మిషన్. చూడండి ఇక్కడ మనకేం తెలియజేస్తున్నాడు? బెసలేలుకు హెల్పర్గా, జాయింట్ వర్కర్గా, కో వర్కర్గా అహోలీయాబు అనేటువంటి వ్యక్తిని పిలిచాడు. ఇతడు దానుగోత్రికుడు. అతనిని నేనే తోడు చేసి తిని. నా దగ్గర శ్రీనివాస్ గారు అనే ఆయన నాతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మేము ఇరువురం కలిసి పనిచేస్తున్నాము అని అంటే ఇట్స్ ఎ గాడ్స్ మిస్టరీ. గాడ్ యునైటెడ్ అస్ టు వర్క్ టుగెదర్. చాలా రకాలైనటువంటి సమస్యలు గుండా మేము వెళ్ళాం. ఒక అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ ఆయన ఏసే పరిష్కారంలో చేశాడు. నేను ఎన్నో బాధ్యతలు ఆయన మీద విడిచిపెట్టి నేను ముందుకు కొనసాగగలిగాను. కారణం ఏమిటంటే ఇట్స్ అ స్కిల్డ్ వర్క్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పెషలైజ్డ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. కనుక దేవుడు ఆయన్ని జత చేశాడు నాతో. ఇన్ని సంవత్సరాలు మేము నడిచాం. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని సులువుగా చేశాం. with very, very, very small and little amount of money. ప్రపంచ రికార్డులు సాధించినటువంటి ఈ గొప్ప టెలివిజన్ కార్యక్రమాన్ని సులువుగా నల్లేరుపై నడకలాగా మేము ఈజీగా చేయగలిగాం. కారణం ఏంటంటే ద వన్ హూ ఈజ్ బిహైండ్ us, నథింగ్ బట్ అవర్ గాడ్. మా వెనకాల ఉన్నవాడు మన దేవుడు. 7వ వచనం, ప్రత్యక్ష గుడారపు సాక్ష్యపు మందసమును దాని మీద ఉన్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నింటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షము దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణాలను, గంగాళమును దాని పీటను, యాజక సేవకులు చేసేటువంటి వ్యక్తులందరి యొక్క వస్త్రాలను, అహరోను యొక్క వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలు, కుమారుల వస్త్రాలు, అభిషేక తైలం, పరిశుద్ధ స్థలము, పరిమళ ధూప ద్రవ్యం, ఇవన్నీ కూడా వాళ్ళు సమస్తము
నేను ఆజ్ఞాపించినట్లు చేయాలి. ఆలోచనలు అన్నాడు, నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరిలో వారి హృదయములలో జ్ఞానముంచి ఉన్నాను గనుక నేను చెప్పిన ప్రకారం, నేను ఉంచిన జ్ఞానం ప్రకారం చేయాలి. నాట్ బై దేర్ వర్చ్యూస్, నాట్ బై దేర్ నాలెడ్జ్, బట్ బై మై కమాండ్మెంట్. నేను ఆజ్ఞాపించినట్టు చేయాలి. కొలతల విషయములో కానీ, ఆకారము విషయములో కానీ నేను చెప్పినట్లే చేయాలి. పదార్థాలను వేటిని వాడాలని నేను చెప్పానో వాటినే వాడాలి. ఎంత వాడాలని చెప్పానో అంతే వాడాలి. కనుక సొంత ఆలోచన లేదు దేవుని సేవలో. దేవుని నడిపింపు, దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞ మాత్రమే ఎన్నిక చేయబడినవి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేయటానికి దేవుడు నన్ను పిలవలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయటానికే నన్ను పిలిచాడు. నిన్ను కూడా అంతే, ఆయన చిత్తం ప్రకారం చేయటానికే పిలిచాడు. మోషేని పిలిచింది మోషే చిత్త ప్రకారం దేవుడు చేయటానికి కాదు, దేవుని చిత్త ప్రకారం మోషే మారి దేవుని చిత్తాన్ని చేయటానికి దేవుడు మోషేను పిలిచాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు సమస్తం చేయాలి. నో డీవియేషన్ ఇన్ మై వర్క్. ప్రక్కదారి పట్టడానికి వీల్లేదు. యెహోషువా నీవు కుడి ఎడమలో వెళ్ళటానికి వీలు లేదు. డోంట్ డైవర్ట్, డోంట్ డీవియేట్. కాబట్టి దేవుని సేవ అహోలియాబు మరియు బెసలేలు ఏ వస్తువులు ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలని దేవుడు చెప్పాడో అలాగే చేయాలి. అది కమాండ్మెంట్, ఆజ్ఞ. అది ఆజ్ఞ. 12వ వచనం నుండి 17వ వచనం వరకు అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధపరిచేటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడాడు. సంఘమునకు విశ్రాంతి దినము లేదు, ఆచారం. పాత నిబంధన గ్రంథములో విశ్రాంతి దిన ఆచారం ఉన్నది. 6 దినములు పని చేయవలను, 7వ దినము విశ్రాంతి చేయవలను. 6 సంవత్సరములు పంట వేయవలను, 7వ సంవత్సరమున విశ్రాంతి తీసుకోవాలి. భూమికి విశ్రాంతినివ్వాలి. కనుక విశ్రాంతిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అని తెలుసుకునేటట్లు ఇది తరతరాలకు మీకు నాకు మధ్య గుర్తుగా ఉంటుంది. కావున మీరు విశ్రాంతి దినం ఆచరించాలి. ఇది ఒక గుర్తు. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్, అ కోవెనెంట్. నిబంధనకు గుర్తేమిటయ్యా అని అంటే ఒక ఆచారం ఇచ్చాడు. అది విశ్రాంతి దిన ఆచారం. 10 ఆజ్ఞలు మీరు తీసుకుంటే అందులో ఆచారం కనపడదు, డైరెక్ట్ ఆజ్ఞలు కనపడతాయి. అయితే ఇదొక్కటే ఆచారంగా కనపడుతుంది. విశ్రాంతి దిన ఆచారము ఆచరించాలి. కనుక మిగిలిన 9 ఆజ్ఞలు డైరెక్ట్ కమాండ్మెంట్స్. ఇందులో ఆచారం లేదు. ఇక్కడైతే ఆచారం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ కోవెనెంట్ బిట్వీన్ దెమ్. ఇది వారికి ఎ సింబల్ ఆఫ్ కోవెనెంట్. వారి యొక్క నిబంధనకు ఇది గుర్తుగా కనపడుతుంది. అలాగే నిబంధనకు గుర్తుగా సున్నతి కనబడుతుంది. క్రైస్తవ్యంలో నిబంధనకు గుర్తుగా బాహ్య సంబంధమైన నీటి బాప్తిస్మం కనబడుతుంది. అర్థమవుతుందా? అది గుర్తు మాత్రమే, అది నిబంధన కాదు, గుర్తు మాత్రమే. ఈ ఆచరించుట అనేది దేవునికి లోబడుతున్నామని, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నామని చెప్పడానికి వినియోగపడుతుందన్నమాట. కావున మీరు విశ్రాంతి దినం ఆచరించాలి. నాకు మీకు ఇదే గుర్తు. ఇట్ ఈస్ ద సింబల్ బిట్వీన్ యూ అండ్ మీ. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధం. దాన్ని అపవిత్రపరిచి వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. 6 దినాలు పని చేయాలి, 7వ దినం యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినమును పనిచేయు ప్రతి వాడు కూడా తప్పక మరణ శిక్ష పొందుతాడు. దేవుని కమాండ్మెంట్స్ ఎప్పుడు కూడాను ఇట్స్ హ్యాస్ మోర్ వాల్యూ జస్ట్ లైక్ గాడ్. దేవునికి ఇచ్చే ప్రాధాన్యతతో ముడిపడి ఉన్నవి. అందుకనే వాటిని ఆచరించకపోతే చస్తావన్నాడు. కనుక దేవుని ఆజ్ఞలు జీవాన్ని కలుగజేస్తాయి, ఆజ్ఞాతిక్రమం మరణాన్ని కలిగిస్తుంది. ఇశ్రాయేలీయులు తమ తరతరాలకు విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినాన్ని ఆచరించాలి. ఇది నిత్య నిబంధన. చాలామంది క్రైస్తవుల్లో కూడాను
ఈ విశ్రాంతి దినాచారాన్ని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. విశ్రాంతి దినం వేరు, ఆరాధనా దినం వేరు. ఆరాధనా దినం ఆదివారం, విశ్రాంతి దినం శనివారం. శనివారానికి ఒక ప్రత్యేకమైన మిషన్ కూడా ఉంది క్రైస్తవుల్లో, అడ్వెంటిస్ట్ సెవెంత్ డే. వాళ్ళు విశ్రాంతి దినం వల్లే పరిశుద్ధపరచబడతామని ఇప్పటికీ నమ్ముతారు. ఆ విశ్రాంతి దినానికి ప్రభువైన క్రీస్తు చేత, క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం గనుక విశ్రాంతి దినమునకు ప్రభువైన క్రీస్తును ఆరాధిస్తున్నందున మనం నిత్యము విశ్రాంతిని కలిగి ఉన్నాం. ఒక డే కాదు, ఇప్పుడు ఎవ్రీ టైమ్ వీఆర్ ఎంజాయింగ్ ద రెస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మనము ఇప్పుడు ఎప్పుడు కూడా మనం విశ్రాంతి కలిగి ఉంటాము. 7వ దినమున పనిమాని ప్రభు విశ్రమించాడు కనుక మీరును విశ్రమించాలి అనేది మోషే భక్తుడు తాను తెలియజేస్తున్నాడు. 6 దినాల సృష్టి, 7వ దినము మరొక పని కొరకు దేవుడు విరామము తీసుకున్నాడు కనుక ఎవ్రీ రెస్ట్ ఈజ్ ఫర్ ఎ నెక్స్ట్ వాక్. ప్రతి విశ్రాంతి మరొక పని కొరకే అనేది తెలిసేటట్లుగా ఒక పాజ్ ఇన్ ద మ్యూజిక్ వలె అనుగ్రహించాడు. 18వ వచనం, ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించాడు. మోషేతో మాట్లాడుట చాలించాడు. మొట్టమొదట ఈ 2 రాతి పలకల మీద తన చేతి వ్రాతతో ఆజ్ఞలు రాసి మోషేకు ఇస్తున్నాడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞలు మొదటి 4 దేవునికి మనిషినికి మధ్య ఉన్నవి. రెండవ 6 మనిషికి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞలు. ఇవి 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని పిలువబడతాయి. అవి మోషే చేతులకు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులు ప్రత్యేక రాజ్యంగా ఉండాలి అనంటే ఇట్స్ లైక్ ఎ కాన్స్టిట్యూషన్. ఇది ఒక రాజ్యాంగం వంటిదిగా దేవుడు వారికి ఇచ్చాడు. వారికి న్యాయ విధులు, న్యాయ సూత్రాలు తెలిసేటట్లుగా ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో తెలియటానికి ఈ 10 ఆజ్ఞలను ఇచ్చాడు. నీ ప్రభువును పరిపూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏంటో తెలియటానికి 4 ఆజ్ఞలు, మనిషిని ప్రేమించడం నీ వలే సాధ్యం కావాలని తెలియజేయటానికి 6 ఆజ్ఞలు దేవుడు రాతి పలకల పైన, 2 రాతి పలకల పైన ఆయన చెక్కి మోషేకు ఇచ్చాడు. చేవ్రాత, దేవుని చేవ్రాత. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేల మీద వంగి ఏమో వ్రేలితో వ్రాయిచూ ఉండెను. దేవుని వ్రేలితో వ్రాయబడినటువంటివి 10 ఆజ్ఞలు. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో దేవుని వ్రేలితో వ్రాసినటువంటివి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు నేల మీద వ్రేలితో రాస్తున్నాడు. ద సేమ్ కంటెంట్. దానిని చూచినప్పుడు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఆమెపై రాయి వేయకుండా వెళ్ళిపోయారని రాసింది. ధర్మశాస్త్రము మానవుణ్ణి అతని పాపము తెలుసుకునేటట్లుగా చేస్తుంది. ఇట్ రివీల్స్ ద సిన్ టు హిమ్. పాపము ఉన్నది దానిని బయలుపరుస్తోంది ధర్మశాస్త్రం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లా. ఇట్ కెనాట్ క్లెన్స్ ద సిన్. అది పాపాన్ని కడగలేదు. అది పాపాన్ని ఆరోపిస్తుంది. పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాపం నుండి పవిత్రునిగా చేయలేదు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ద లా ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ టు అల్లా దోస్ అబౌట్ ద సిన్. పాపమును గురించి తెలుసుకోవటానికి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అసలు వాస్తవంగా పాపము ధర్మశాస్త్రం ఇవ్వబడటానికి 2500 సంవత్సరాలకు ముందే పాపము ఉనికిలోనికి వచ్చింది. పాపము ఏదైనా వనములో ఆదాము జీవితంలో ఉనికిలోనికి వచ్చింది. ఆదాము నుండి అబ్రహామునకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి మోషే ద్వారా ధర్మశాస్త్రం రావడానికి 450-500 సంవత్సరాలు. అంటే 2500 సంవత్సరాల వరకు కూడా పాపము ఉన్నప్పటికీ కూడా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపము ఆరోపించబడింది. ఆజ్ఞ లేకపోతే పాపము ఆరోపింపబడదు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి బలం వచ్చిందన్నాడు పౌలు భక్తుడు రోమాపత్రికలో. కనుక పాపం అంటే ఏంటో తెలుసుకొని పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పాపము నుండి విమోచించబడుటకు రక్షకుని యొద్దకు వెళ్ళమని చెబుతోంది ధర్మశాస్త్రం. ఇట్స్ లైక్ ఎ మిర్రర్, బట్ ఇట్స్ నాట్ ఏ ట్యాప్ టు క్లీన్. పరిశుద్ధపరిచేటువంటి నీటి కుళాయి కాదది. అది మలినాన్ని చూపేటటువంటి అద్దం వరకు మాత్రమే.
ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఇట్ షోస్ అవర్ sin to us and guide us to go to Jesus Christ to be cleansed. క్రీస్తు యొద్దకు వెళ్ళి కడుక్కొని నిమిత్తము నీ పాపమును నీకు అగుపరిచి నిన్ను క్రీస్తు యొద్దకు వెళ్ళమనేటువంటి ఆలోచన ఇచ్చేటువంటిదే ధర్మశాస్త్రం, బాల శిక్షకుడు. అర్థమవుతుందా? ఆ రాతి పలకలను మోషే చేతికి ఇచ్చాడు. 31వ అధ్యాయం ఇక్కడ ముగించుకుందాం.